సో ఆల్గే, ఆల్గే అంటే ఏంటి నాన్న? ఆల్గే అంటే శైవలం అని అర్థం. ఆల్గే అంటే ఏంటమ్మా? శైవలం. సింపుల్గా చెప్పాలంటే నాచు తెలుసు కదా, నాచు పడతా ఉంటుంది. సో అది కూడా ఒక శైవలమే. ఓకేనా? సో చూడండి, ఆల్గే ఆర్, ఓకేనా, ఆల్గే ఆర్ క్లోరోఫిల్ బేరింగ్. ఈ ఆల్గే లేదా శైవలం అనేది ఏదైతే ఉందో వీటిలో పత్రహరితం అనేది ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్. పత్రహరితం లేదా క్లోరోఫిల్ ఇది దేనికి ఉపయోగపడుతుందమ్మా? ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగ క్రియ నిర్వహించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఏదమ్మా? ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగ క్రియ నిర్వహించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అండ్ క్లోరోఫిల్ ఉంటుంది. సింపుల్, ఇది చాలా సరళంగా ఉంటుంది. థాలాయిడ్, థాలాయిడ్ అంటే ఏంటంటే ఒక చెట్టుకి కాండం ఎలాగో అలాగే ఇవి కూడా ఏంటంటే థాలస్, ఇలాగా మనకు ఒక థాలస్తో ఉంటాయి అన్నమాట. థాలస్ అంటే ఒక కాడలాగా, ఒక చెట్టు ఎలా కనిపిస్తే ఇలాగా నాచు కూడా అలా మనకి కొంత హైట్, ఇంత కొంత హైట్తో పెరిగి ఆగుతుంది అన్నమాట. సో అలాంటి నిర్మాణం అంటే థాలాయిడ్ అంటారు. అండ్ ఇట్ ఈస్ ఆటోట్రోపిక్ అంటే స్వయం పోషకం అని చెప్పి మనం అంటాం. ఏంటి ఆటోట్రోఫిక్ అంటే ఏంటి అంటే ఇది సొంతంగా ఆహారం తయారు చేసుకుంటుంది. చెప్తాను, బిట్ ఎక్కడ వస్తుందో చెప్తాను, ఓకేనా? అండ్ లార్జ్లీ అక్వాటిక్, ఎక్కువగా నీటిలో ఉంటాయి, బోత్ ఫ్రెష్ వాటర్ అండ్ మెరైన్. మరి ఈ ఆల్గే లేదా శైవలం అనేది ఎక్కువగా నీళ్ళల్లో, అదేవిధంగా ఫ్రెష్ వాటర్ మంచినీటిలో, సముద్రపు నీటిలో ఉంటుంది. దే అక్కర్ ఇన్ ఎ వెరైటీ ఆఫ్ అదర్ హ్యాబిటాట్స్. ఇంకోటి, ఈ శైవలాలు అనేవి వేరు వేరు ఇతర ఆవాసాల్లో కూడా మనకి నివసిస్తూ ఉంటాయంట. ఓకేనా? అండ్ తర్వాత మాయిస్ట్ స్టోన్స్ అంటే తేమగా ఉన్నటువంటి రాళ్ళ మీద, ఓకేనా, తేమగా ఉన్నటువంటి రాళ్ళ మీద పెరుగుతాయి. సాయిల్స్ నేలలో పెరుగుతాయి. అండ్ అదేవిధంగా వుడ్, కలప, కలప తెలుసు కదా, కలపలో కూడా పెరుగుతాయట. సమ్ ఆఫ్ దెమ్ ఆల్సో అక్కర్ ఇన్ అన్ అసోసియేషన్ విత్ ఫంగై. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. కొన్ని రకాల శైవలాలు అనేవి, ఏదమ్మా, కొన్ని రకాల శైవలాలు అనేవి ఫంగై అంటే శిలీంద్రం అని చెప్పి అంటాం. ఏమంటామమ్మా? శిలీంద్రం. ఇప్పుడు బ్రెడ్ మీద బూజులా పడతా ఉంటుంది, అది కూడా ఒక శిలీంద్రమే. మరి కొన్ని శైవలాలంట, ఏదమ్మా, కొన్ని శైవలాలంట శిలీంధ్రాల యొక్క హెల్ప్తో ఒకదాని మీద ఒకటి ఇలా ఉంటాయి. అలా ఉండడాన్ని మనం ఏమంటాం? సహజీవనం అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తాం నాన్న? అలా ఉండడాన్ని సహజీవనం అని చెప్పి మనం పిలుస్తాం. గుర్తుపెట్టుకో, సహజీవనం. సహజీవనం అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? డేటింగ్ అని అంటారు. అర్థమైందా? దీన్ని సింబయోసిస్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామమ్మా? సింబయోసిస్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది, సహజీవనం. ఓకేనా? మరి సహజీవనం చేస్తూ ఉంటాయి. అయితే నాన్న, ఒక శైవలము ఒక శిలీంద్రము రెండు కలిపి సహజీవనం చేస్తే దానిని మనం ఏమని పిలుస్తాం అంటే లైకెన్ అని చెప్పి పిలుస్తాం. లైకెన్, లైకెన్, లైక్ కెన్ గుర్తుపెట్టుకోండి సింపుల్గా. ఓకే, లైకెన్ అని చెప్పి మనం అంటాం. ఇగోండి ఇక్కడ రాస్తా ఉన్నా. తెలుగు మీడియం అభ్యర్థులు ఈ పదాలకు అప్డేట్ అవ్వాలమ్మా. ఓకేనా? లైకెన్స్ అంటాం. నెక్స్ట్ చాలా స్లోగా చెప్తున్నా, ఎందుకంటే నాన్ మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ స్టూడెంట్లు ఉంటారు, పూర్తిగా ఆర్ట్స్ స్టూడెంట్స్ ఉంటారు, అందరికీ అర్థమవుల ఉద్దేశంతో విడమరిచి చెప్తా ఉన్నా. సో బయాలజీ స్టూడెంట్లు, మీకు బయాలజీ వచ్చు కాబట్టి బయాలజీ సార్ చాలా స్లోగా చెప్తున్నాడు మాత్రం దయచేసి అనుకోకండి. ఓకేనా? రైట్. అండ్ చూడండి తర్వాత ఎలా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఆన్ స్లాత్ బేర్. స్లాత్ బేర్ అని చెప్పి ఒక జంతువు అండి. ఈ జంతువు మీద కూడా ఈ లైకెన్స్ అనేది నివసిస్తూ ఉంటాయి. లైకెన్స్ అనే కాదు, ఆల్గే, శైవలాలు. ఓకేనా? శైవలాలు అనేవి స్లాత్ బేర్ లాంటి జీవుల మీద ఆధారపడతాయి. బిట్ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈ క్రింది వానిలో స్లాత్ బేర్ అనే ఒక జంతువు మీద ఆధారపడి ఉన్నటువంటి జీవులు ఏవి అని అడుగుతాడు. అడిగేటప్పుడు యూ మస్ట్ గివ్ ఆన్సర్ లైక్ దిస్, ఆల్గే. ఆన్సర్ ఏమి ఇవ్వాలమ్మా? ఆల్గే. తెలుగులో ఏమంటారు ఆల్గే అంటే? శైవలం. సో శైవలాలు అనేవి స్లాత్ బేర్ మీద నివసిస్తాయి. ఇంకా బిట్ ఇంకా ఏమడుగుతాడు తెలుసా? మన పరీక్షల్లో అయితే, రైల్వే పరీక్షల్లో అయితే చాలా కూలంకోషిగా అడిగేస్తుంది. ఏమడుగుతాడు తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్కడ నివసిస్తుంది అంటే మాయిస్ట్ స్టోన్స్. సో ఏమంటాడంటే తేమగా ఉన్నటువంటి రాళ్ళు, అదేవిధంగా నేల, అదేవిధంగా చెక్కలలో నివసించే లేదా కలపలో నివసించే జీవులను గుర్తించండి అంటాడు. అప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ ఏం పెట్టాలి? ఆల్గే. టెక్స్ట్ బుక్ని చదివితే ఇలా చదవాలి. అర్థమైందా? ఏదో లైన్ టు లైన్ వేసుకుని వెళ్ళిపోవడం కాదనమాట. ఓకేనా? రైట్. తర్వాత
ది ఫామ్ అండ్ సైజ్ ఆఫ్ ఆల్గే ఈజ్ హైలీ వేరబుల్. ఈ పాయింట్ ఏంటంట, ఈ ఆల్గే అంట వాటి యొక్క పరిమాణం సైజు, ఓకేనా. అండ్ ఆల్గే అంటే మళ్ళీ శైవలం, ఓకేనా. శైవలం యొక్క పరిమాణం అనేది రకరకాలుగా వివిధ రకాలుగా మనకి కనిపిస్తూ ఉంటుందంట. రేంజింగ్ ఫ్రమ్ కొలోనియల్ ఫార్మ్స్. నన్ను ఇంపార్టెంట్ బిట్ ఏంటంట, ఈ శైవలం అనేది ఏదైతే ఉందో మంచినీటిలో కానీ ఉప్పు నీటిలో కానీ గుంపులు గుంపులుగా కూడా నివసిస్తాయి, అందుకే కొలోనియల్ అంటారు. గుంపులు గుంపులుగా నివసిస్తాయి. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ చెప్పేస్తున్నాను, గుంపులు గుంపులుగా నివసించే శైవలాలకు ఉదాహరణ, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. కొలోనియల్ ఫార్మ్స్ ఏంటి అని అడుగుతారు, చాలా ఇంపార్టెంట్ అమ్మ. అసలు ఈ పారా అనేది ఎక్స్ట్రాడినరీ, మనం ఇలా ఇంతవరకు చదువుకుంటే చాలు, ఓకేనా. సో ఈ కొలోనియల్ గుంపులు గుంపులుగా ఉండడానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే వాల్వక్స్. తెలుగులో ఫస్ట్ రాసేస్తున్నా, ఓకేనా. వాల్వక్స్ అంటారు, ఇంగ్లీష్లో అయితే వోల్వోక్స్, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. సో గుంపులు గుంపులుగా ఏంటమ్మా, గుంపులు గుంపులుగా నివసించే గుంపులు గుంపులుగా నివసించే ఆల్గే ఏది అంటే దట్ ఈస్ వోల్వోక్స్. తర్వాత అండ్ ద ఫిలమెంటస్ ఫార్మ్స్. ఫిలమెంటస్ అంటే ఏంటి, తంతువులు దారాల్లా ఉంటాయి, ఓకేనా. ఫిలమెంట్స్ అంటే దారాల్లా ఉంటాయి, దారాల వంటి నిర్మాణాలు కలిగినటువంటి శైవలం ఏది అని అడుగుతాడు. అప్పుడు లేదా సింపుల్ అన్న కానిస్టేబుల్ అంటే ఎగ్జాంపుల్ అయితే మ్యాచింగ్ పడేస్తాడు డైరెక్ట్గా, ఓకేనా. సో దానికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి యూలోథ్రిక్స్, అదేవిధంగా స్పైరోగైరా. సో మనం ఇక్కడ ఏమని చదువుకోవాలా, ఫిలమెంటస్ తంతువులు వంటి నిర్మాణాలు కలిగినటువంటి శైవలాలు ఏవి అంటే మీరేం చెప్పాలి, యూలోథ్రిక్స్. తెలుగు మీడియం వారు కూడా ఇదే రాసుకోండి, యూలోథ్రిక్స్. అదేవిధంగా స్పైరోగైరా, ఏంటన్నా స్పైరోగైరా గుర్తుపెట్టుకోండి. తెలుగులో రాయాలా, యూలోథ్రిక్స్. యూలోథ్రిక్స్ ఒకటి, రెండోది ఏంటి స్పైరోగైరా. సో ఈ రెండు రకాలు యూలోథ్రిక్స్ మరియు స్పైరోగైరా, ఈ రెండు కూడా ఏంటి తంతువులు వంటి దేహాలు కలిగినవి అని అర్థం, ఓకేనా. తర్వాత ఏ ఫ్యూ ఆఫ్ ద మెరైన్ ఫార్మ్స్ సచ్ యాజ్ కెల్ప్స్, వెరీ 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 ఇంపార్టెంట్. మరి సముద్రంలో, ఓకేనా, సముద్రంలో నివసించే శైవలానికి ఉదాహరణ కెల్ప్, ఓకేనా. ఇవన్నీ మ్యాచింగ్లో అడుగుతాడు. కెల్ప్ ఫామ్ మ్యాసివ్ ప్లాంట్ బడ్స్, ఎక్కువ గ్రూప్గా మనకి కనిపిస్తూ ఉంటాయి, రైట్ అమ్మా. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ద ఆల్గే రీప్రొడ్యూస్ బై వెజిటేటివ్ అసెక్సువల్ అండ్ సెక్సువల్ మెథడ్స్. అంటే ఏంటో చూద్దాం. ఆల్గే అంటే ఏంటి, శైవలం. ఇది ఎలా ప్రత్యుత్పత్తి జరుగుతుంది, వెజిటేటివ్ శాకీయ వ్యాప్తి. ఇది మీకు అర్థం కావాలంటే 7వ తరగతికి 8వ తరగతికి 10వ తరగతికి వెళ్ళిపోవాలి, అక్కడ ఉన్నటువంటి ప్రత్యుత్పత్తి సంబంధిత పాఠాలు చూడాలి, ఒక వెజిటేటివ్ శాకీయ వ్యాప్తి ద్వారా. అదేవిధంగా ఎసెక్సువల్, ఎసెక్సువల్ అంటే అలైంగికంగా, అలైంగిక అంటే స్త్రీ పురుష భాగాలు అనేవి ఇన్వాల్వ్ అవ్వకుండా కొత్త జీవి ఏర్పడాలి. అండ్ సెక్సువల్ మెథడ్స్, లైంగికంగా కూడా ఇవి ఉత్పత్తి అవుతుంటాయి, ఏవింట ఆల్గే. సో శైవలాలు అనేటివి ఏవైతే ఉన్నాయో శాకీయ వ్యాప్తిగా, అదేవిధంగా సెక్సువల్ అంటే లైంగిక అండ్ సెక్సువల్ లైంగిక పద్ధతి, 3 పద్ధతులే ఫాలో అవుతాయి వాటి యొక్క నెంబర్ పెంచుకోవడానికి, ఓకేనా. మరి ఇక్కడ ఇంపార్టెంట్, మరి శాకీయ వ్యాప్తి అనేది ఎలా జరుగుతుంది, వెజిటేటివ్ రీప్రొడక్షన్ అనేది ఎలా జరుగుతుంది అంటే ఫ్రాగ్మెంటేషన్. ఇదమ్మా ఫ్రాగ్మెంటేషన్, వెరీ 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 ఇంపార్టెంట్. ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటి, ముక్కలు అవ్వడం, ఓకేనా. సో చూడండి ఇక్కడ ఎసెక్సువల్ రీప్రొడక్షన్ అనేది జరుగుతుంది, సెక్సువల్ జరుగుతుంది, అండ్ శాకీయ వ్యాప్తి ద్వారా కూడా జరుగుతుంది అన్నాం. సో ఫ్రాగ్మెంటేషన్ అని చెప్పి ఒక మాట ఇచ్చాడు, ఎగ్జామ్లో అడుగుతాడు. ఈ శైవలాల్లోని, ఓకేనా, శైవలాల్లోని శాకీయ వ్యాప్తి ద్వారా ఎలా ఆ కొత్త జీవులు ఏర్పడతాయి అంటే ఫ్రాగ్మెంటేషన్. ఫ్రాగ్మెంటేషన్ అంటే అర్థం ఏంటో తెలుసా నాన్న, ముక్కలు అవ్వడం, ముక్కలు అవ్వడం. ఎగ్జాంపుల్ మాట్లాడదామా ఫ్రాగ్మెంటేషన్కి, స్పైరోగైరా. ఏదమ్మా స్పైరోగైరా. ఈ స్పైరోగైరా బొమ్మ ఎక్కడ ఉంటుందో తెలుసా, 8th క్లాస్ ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్లో 2వ పాఠం మైక్రో ఆర్గనిజమ్స్ ఫ్రెండ్ అండ్ సూక్ష్మజీవులు మరియు శత్రువులు, స్నేహితులు మరియు శత్రువులు పాఠంలోని, ఓకేనా. ఆ పాఠంలో 2వ పేజ్ చెక్ చేసుకొని కావాలంటే ఎన్సిఆర్టీలో, ఓకేనా, రైట్. మరి స్పైరోగైరా, స్పైరోగైరా అనేది ఏదో ఈ జీవి ముక్కలయ్యి దాని ద్వారా కొత్త జీవులు ఏర్పడిపోతుంది, ముక్కలయ్యే ప్రతి ముక్క కొత్త జీవిగా ఏర్పడిపోద్ది. 10th క్లాస్లో కూడా ఉంటుంది ప్రత్యుత్పత్తి పాఠంలో, ఓకేనా, రైట్. ఈచ్ ఫ్రాగ్మెంట్ డెవలప్స్ ఇంటూ, ఇక చూసారా, ఈచ్ ఫ్రాగ్మెంట్ డెవలప్స్ ఇంటూ ఏ థాలస్.
థాలస్ అంటే ఏమన్నానమ్మా? థాలస్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ స్పైరోగైరా తీసుకో. స్పైరోగైరా ఏంటి? ఇలా ఇలా మనకి థ్రెడ్‌లా కనిపిస్తూ ఉంటది. అంటే ఇలా కనిపిస్తుంటది అనమాట. సో, ఈ నిర్మాణాలను మనం థాలస్ అని చెప్పి మనం పిలవచ్చు. థాలస్ అంటే కాండం లాంటి నిర్మాణం, బట్ ఇట్ ఈస్ నాట్ స్టెమ్. ఓకేనా? కాండం కాదంట. అండ్ అసెక్సువల్ రీప్రొడక్షన్ ఈజ్ బై ద ప్రొడక్షన్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్స్. ఇది మళ్ళీ ఇంపార్టెంట్. ఏంటో చూద్దాం. అసెక్సువల్ రీప్రొడక్షన్ అంటే ఏంటమ్మా? అలైంగిక ప్రత్యుత్పత్తి. అలైంగిక ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుంది? ఓకే, ఇదిగోండి. అసెక్సువల్ రీప్రొడక్షన్ అంటే అలైంగిక ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుందంటే వేరు వేరు సిద్ధ బీజాల ఉత్పత్తితో. ఎగ్జాంపుల్ స్పోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ స్పోర్స్ అంటే తెలుగులో ఏమంటారు అంటే సిద్ధ బీజాలు అని చెప్పి మనం పిలుస్తామమ్మా. ఏమని పిలుస్తాం? స్పోర్స్ అంటే సిద్ధ బీజాలు అంటారు. అంటే ఫర్ బ్రెడ్ తీసుకుంటే బూజు ఉంటుంది కదా, ఆ బూజు అనేది పైన ఇలా గింజల్లా కనిపిస్తూ ఉంటాయి. వీటిలో ఏమంటారంటే స్పోర్స్ అంటారు, సిద్ధ బీజాలు. ఓకే, ఈ సిద్ధ బీజాలు అనేటివి ఏవైతే ఉన్నాయో, ఓకే, సిద్ధ బీజాలు అనేవి పెరిగి ఆ గింజల్లా రాలితే మళ్ళీ కొత్తగా ఆల్గే వచ్చేస్తుంది. ఓకేనా? సో అదే మనం ఏమన్నాడు ఇక్కడ స్పోర్స్ అన్నారు. మరి ఆ స్పోర్స్ ఏంటి? వాటిలో ఏమంటారు మన లాంగ్వేజ్లో అయితే? వాటిలో జ్యూస్ స్పోర్స్ అని చెప్పేసి మనం పిలుస్తారు. ఏమని పిలుస్తారు? మనం తెలుగులో కూడా ఇలానే చదువుకోండి, జ్యూస్ స్పోర్స్. ఓకేనా? సో జ్యూస్ స్పోర్స్ అని చెప్పేసి అంటారు. మరి ఏదైతే జ్యూస్ స్పోర్స్ అని పిలుస్తూ ఉన్నామో లేదా సిద్ధ బీజాలను పిలుస్తాం, దే ఆర్ ఫ్లాజిలేటెడ్ అమ్మా. ఫ్లాజిలేటెడ్ అంటే ఏంటి? కసాబాలు కలిగినవి అని అర్థం. కసాబాలు కలిగినవి. కసాబాలు అంటే ఏంటి? మళ్ళా ఇక్కడ ఏవైతే ఆ సిద్ధ బీజాలు చిన్న గింజల్లా ఉంటాయో వాటికి దారాలు లాంటి నిర్మాణాలు ఉంటాయి. వాటిలో ఏమంటారంటే కసాబాలు అంటారు. ఈ కసాబాలు దేనికి ఉపయోగపడతాయి తెలుసా? కదలికకు ఉపయోగపడతాయి. దేనికనన్నా? సో వాటిలో ఇవి దేనికి ఉపయోగపడతాయి అంటే కదలికలకు ఉపయోగపడతా ఉంటాయి. దేనికి ఉపయోగపడతాయమ్మా? కదలికలకు ఉపయోగపడతా ఉంటాయి. మరి ఆన్ జెర్మినేషన్, మరి మొలకెత్తడం ద్వారా గివ్స్ రైస్ టు న్యూ ప్లాంట్స్, కొత్త మొక్కలు అనేవి తయారైపోతాయి. ఏమవుద్దమ్మా? కొత్త మొక్కలు తయారైపోతాయి. తర్వాత సెక్సువల్ రీప్రొడక్షన్. మళ్ళీ ఇప్పుడు ఇగోండి లైంగిక ప్రత్యుత్పత్తి గురించి వచ్చేద్దాం. ఇక్కడ స్త్రీ పురుష జీవులు రెండు ఉండాలి కదా, అంతే కదా? సో సెక్సువల్ రీప్రొడక్షన్. సెక్సువల్ రీప్రొడక్షన్ టేక్స్ ప్లేస్ త్రూ ఫ్యూజన్ ఆఫ్ టూ గామెట్స్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఏంటి? ఇక్కడ లైంగిక ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుందంటే స్త్రీ పురుష సంయోగ బీజాలు అనేవి కలయిక చెందడం ద్వారా. అంటే మానవులు తీసుకుంటే మనలో కూడా శుక్రకణాలు అండాలు కలయిక చెందుతాయి కదా, అలాగే స్త్రీ పురుష సంయోగ బీజాలు కలయిక ద్వారా, ఓకేనా, వాటి యొక్క కలయిక ద్వారా కొత్త జీవులను ఏర్పడతా ఉంటాయి అన్నమాట. దీస్ గ్యామెట్స్ కెన్ బి ఫ్లాజిలేటెడ్. ఇంపార్టెంట్. ఏవైతే ఈ స్త్రీ పురుష సంయోగ బీజాలను పిలుస్తూ ఉన్నామో, అసలు స్త్రీ పురుష సంయోగ బీజాలు అంటే ఏంటి? రెండు కణాలు అనమాట. ఈ రెండు కలయిక ద్వారా కొత్త జీవి ఏర్పడిపోద్ది. ఓకేనా? ఆ గ్యామెట్స్ అంటే ఏవైతే నేను చెప్పిన సంయోగ బీజాలు అవి ఫ్లాజిలేటెడ్ అయితే మీకు చెప్పిన విధంగా ఇక్కడ కసాబాలు ఉంటాయి. అండ్ సిమిలర్ ఇన్ సైజులో కూడా ఒకేలా ఉంటాయి. ఇంపార్టెంట్. సైజులో కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ మనకి క్రియేట్ అవుతుంది చూడండి. ఏమంటాడు? ఆల్గే అంటే శైవలాల్లోని స్త్రీ పురుష సంయోగ బీజాల కలయిక ద్వారా కొత్త జీవులు ఏర్పడతాయి. ఆ సంయోగ బీజాలు అనేవి ఇక్కడ ఫ్లాజిలేటెడ్ కసాబాలు కలిగి ఉంటాయి. ఒక సైజులో కూడా ఒకటే. స్త్రీ పురుష సంయోగం రెండు ఒకటే సైజులో ఉంటాయి అనమాట. ఓకేనా? సైజు ఒకేలా ఉంటాయి. అవి ఎక్కడ ఉంటాయని అడుగుతాడు. ఏ జీవులు ఉంటాయని అడుగుతాడంటే యూలోథ్రిక్స్. అది ఇంపార్టెంట్ బిట్. చూసారా? ఒక పేరాలో ఎన్ని బిట్స్ ఉన్నాయి చూసారా? అండ్ నాన్ ఫ్లాజిలేటెడ్ కసాబాలు ఉండకపోవచ్చు, లేదా ఆర్ నాన్ ఫ్లాజిలేటెడ్ కసాబాలు ఉండకపోవచ్చు. నాన్ మొటైల్ కదలకపోవచ్చు. ఓకేనా? కానీ ఒకే సైజులో ఉంటాయి. మళ్ళీ చూడండి ఇక్కడ ఏమంటాడంటే వీడు ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్. ఇక్కడ సంయోగ బీజాలు అన్నాడు. అందులో ఈ సంయోగ బీజాలు అనేవి ఒక కసాబాలు ఉంటాయి అండ్ చిన్న అంటే ఒకే సైజులో ఉంటాయి. కసాబాలుండి ఒకే సైజులో ఉన్నవి ఎక్కడ కనబడతాయి అంటే యూలోథ్రిక్స్. ఓకేనా? రాశాను ఆల్రెడీ యూలోథ్రిక్స్ ఎక్కడో. ఓకేనా? ఇగోండి ఇక్కడెక్కడో రాశాను యూలోథ్రిక్స్. తర్వాత అలా కాకుండా నాన్ ఫ్లాజిలేటెడ్ కసాబాలు ఉండవు. అంటే నేను రాసిన గీతలు అనేవి ఒకటి ఉండవు. అదే నాన్ మొటైల్ కదలవు. అలాంటి వాటికి ఎగ్జాంపుల్ ఏంటి? కదలకుండా ఉండే వాటికి ఎగ్జాంపుల్ ఏంటి? స్పైరోగైరా. ఇగోండి ఇక్కడ మళ్ళీ డయాగ్రామ్ వేసాను. స్పైరోగైరా ఏంటి? దీనికి ఎక్కడైనా దారాలు ఇలా తీగలా ఉన్నాయండి? కసాబాలు లేవు. ఓకేనమ్మా? కసాబాలు అనేవి లేవు. నాన్ మొటైల్. ఇది కదులుతుందని చెప్పాను నేను. కదలదు, ఒకే చోట ఉండిపోద్ది. ఇలాంటి వాటికి ఎగ్జాంపుల్ స్పైరోగైరా. సచ్ రీప్రొడక్షన్ ఈజ్ కాల్డ్. అయితే అలాంటి ప్రత్యుత్పత్తిని ఒకే సైజులో ఉంటాయి, కొన్ని కదులుతాయి కొన్ని కదలవు. అలా ఉంటే దాన్ని ఏమంటారంటే ఐసోగామస్ ప్రత్యుత్పత్తి. ఐసోగామస్ వెరీ 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 ఇంపార్టెంట్.
చాలా ఇంపార్టెంట్ తమ్ముడు, జాగ్రత్తగా వినండి. ఓకేనా? ఐసోగ్యామస్ అని చెప్పి అంటారు, రైట్? దీనికి ఆపోజిట్ అనైసోగ్యామస్. సేమ్ దీనికి ఆపోజిట్ ఏంటమ్మా? ఫ్యూజన్ ఆఫ్ టూ గామెట్స్ డిస్సిమిలర్ ఇన్ సైజ్. ఒక సైజులో ఉండవు. ఓకేనా? ఒక సైజులో ఉండవు. యాజ్ ఇన్ స్పీసెస్ ఆఫ్ యూడోరినా. మరి ఎగ్జాంపుల్ ఒక సైజులో ఉండనివి ఏవి అంటే యూడోరినా ఎగ్జాంపుల్. ఏంటమ్మా? యూడోరినా అని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. నెక్స్ట్ ఇలాంటి వాటిలో ఏమంటారు అంటే ఇలా డిస్సిమిలర్ సైజులు ఉంటాయి యానైసోగామస్. పదాలు మాత్రం తెలుగు మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్ మీడియంలోనే అప్డేట్ అవ్వాలి. ఎందుకంటే ఎగ్జామ్లోని పచ్చి తెలుగు అనేది ఇవ్వట్లేదు, డైరెక్ట్గా బయాలజీలో ఇచ్చి పడేస్తాడు. ఇంగ్లీష్ పదాలు తెలుగు. కిడ్నీ అంటే కిడ్నీ, అర్థమైందా? హార్ట్ అంటే హార్ట్, అలా ఇచ్చేస్తాడు. ఫ్యూజన్ బిట్వీన్ వన్ లార్జ్ అండ్ నాన్ మోడల్, ఇది ఇంపార్టెంట్. మళ్ళీ రెండింటికి మళ్ళీ డిఫరెన్స్. ఇంకొక దగ్గర ఏంటంటే ఫ్యూజన్ బిట్వీన్ వన్ లార్జ్, ఈ రెండు కణాల కలయిక, ఏవి? స్త్రీ పురుష కణాలు రెండు కలయిక కదా. ఈ కలయికలోనే ఏమవుద్దంటే ఒకటి పెద్దదిగా ఉండాలి, ఒక కణం పెద్దదిగా ఉండాలి, నాన్ మోటైల్ కదలకుండా ఉండాలి. ఓకేనా? ఏది చూడండి ఇక్కడ, ఫ్యూజన్ బిట్వీన్ వన్ లార్జ్ అండ్ నాన్ మోటైల్, ఒకటి పెద్దగా ఉంటుంది ఆ రెండు కణాల్లోనే, అండ్ అదే నాన్ మోటైల్ కదలదు. ఫీమేల్ గ్యామెట్ ఏంటి చూడండి, చాలా ఇంపార్టెంట్. స్త్రీ సంయోగ బీజం అనేది పెద్దదిగా ఉంటుంది, కదలదు. అండ్ తర్వాత ఇంకోటి ఏమంటాడు? ఫీమేల్ గ్యామెట్ అండ్ స్మాలర్ మొటైల్, చిన్న కణము కదులుతూ ఉంటుంది, అదేది? పురుష సంయోగ బీజం. ఓకేనా? ఈ రెండు కలిస్తే దాన్ని ఏమంటారు? ఊగామస్ అంటారు. ఏమంటారమ్మా? ఊగామస్ అంటారు. మళ్ళీ చెప్తాను చూడండి, ఇక్కడ ఏమంటాడు? మేల్ రెండు కణాల కలయికనను కదా. ఈ పురుష కణాలకు వచ్చేసరికి ఈక్వాలిటీ ఏంటి? లార్జ్, అదేవిధంగా నాన్ మొటైల్ కదలవు. దీనికి మరి ఇంకోటి ఏంటి? స్మాల్ మొటైల్, అదేంటి? మేల్, అదేంటమ్మా? పురుష సంయోగ బేస్. రెండు కలిస్తే ఆ ఫలితం ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తాం మనం? ఊగామస్ అని చెప్పేసి పిలుస్తాం. పదాలు బాగా తెలియాలి. ఓకేనా? ఊగామస్ అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తాము? ఊగామస్. మరి ఊగామస్కి ఎగ్జాంపుల్ ఏంటి? ఊగామస్కి ఎగ్జాంపుల్ వాల్వాక్స్ అండ్ అదేవిధంగా ఫ్యూకస్. ఏంటమ్మా? ఇక్కడ రాస్తున్నాను చూడండి, వాల్వాక్స్. ఓకేనా? తర్వాత ఫ్యూకస్. బాబు ఈ ఎగ్జాంపుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ పేజ్ని కానీ నెగ్లెక్ట్ చేశారా మీరు ఖచ్చితంగా ఒక బిట్ పోగొట్టుకున్నట్టే. ఓకేనా? రైట్. ఇది ఇక్కడ దాకా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏదైతే ఉందో దీనికి నెక్స్ట్ అనేది మనం కంటిన్యూ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.